రెండేళ్లు వెన్నుపోటు అనే కార్యక్రమం కొనసాగిస్తుంది వైఎస్ఆర్సీపీ మొత్తం అన్ని ప్రాంతాల్లో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో. ఈ నేపథ్యంలోనే వాళ్ళకంటే చాలా స్ట్రాంగ్గా తమ వాణి వినిపించడానికి ఒక బిగ్ టాస్క్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. అదే ఇంటింటికి సైకిళ్ళ మీద వెళ్ళి ఈ 2 ఏళ్లలో తాము చేసిన పరిపాలన చెప్పాలి అనేది. ఒక రకంగా ఇది చాలా బిగ్ టాస్క్ అవుతుంది తెలుగు తమ్ముళ్లకు. ఈ బిగ్ టాస్క్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలట. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ చేసిన విధానాన్ని బట్టి దాని ఆధారంగా వచ్చిన రివ్యూ ఏదైతే ఉంటుందో, అక్కడ ఎంతమందికి ఇచ్చారు ఏంటి ఇదంతా కూడా దాని ఆధారంగా నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఆ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వాలా వద్దా, ఆ ఎమ్మెల్యేని అక్కడ కొనసాగించాలా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అనేది తీసుకుంటారట నిర్ణయం చంద్రబాబు నాయుడు. ఇది నిజంగా బిగ్ టాస్కే. ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం, చేసిన పథకాల మీద వివరించడం అనేది ఒక బిగ్ టాస్క్ అయితే, అంతకు మించిన టాస్క్ ఏంటంటే వీళ్ళు గనక ఈ కార్యక్రమం సరిగ్గా చెయ్యకపోతే 2 ఏళ్లలో మేము అద్భుతాలు చేసాం, సంక్షేమ పథకాలు అమలు చేసాం, జగన్ కన్నా మెరుగైన సంక్షేమం ఇచ్చామని చెప్పి ప్రజలకి చెప్పలేకపోతే, ప్రజలను ఒప్పించకపోతే, ప్రజల్ని మెప్పించకపోతే రేపొద్దున వాళ్ళకి అక్కడ సీట్ ఉండదు. ఆ స్థానంలో వేరే ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ నిలబెడతారట. ఇది ఇండైరెక్ట్గా ఇచ్చిన సంకేతాలు. దీని మీద రివ్యూలు, సర్వేలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఒక పెద్ద పరీక్ష అవుతుంది ప్రతి నాయకుడికి, ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్కి, అలాగే ఎమ్మెల్యేకి, ఎవరైతే ఉంటారో అక్కడ మాజీ ఎమ్మెల్యే వాళ్ళందరికీ కూడా ఒక టాస్క్ అవుతుంది. మరి దాన్ని ఎలా కంప్లీట్ చేస్తారనేది చూడాలి.